నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో విశ్లేషించుకునే అంశం ఏమిటంటే, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు రేపు 24వ తేదీ ఢిల్లీలో ధర్నా చేస్తున్నాడు. ఎందుకు ధర్నా చేస్తున్నాడంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. ఇప్పుడు దాకా వైసీపీ కార్యకర్తలు అనేక మందిని హత్యలు చేస్తున్నారు, ఇంకా చేస్తున్నారు, ఇప్పుడు దాకా చేశారు. వైసీపీ నాయకుల యొక్క ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. శాంతి భద్రతలు క్షీణించాయి కాబట్టి ప్రతిపక్ష నాయకులకి సెక్యూరిటీ లేదు కాబట్టి, భద్రత లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలి అనే డిమాండ్తో రేపు 24వ తేదీ ఢిల్లీలో వైసీపీ పార్టీ యొక్క ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో కలిసి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చేయబోయే ఈ ధర్నాకి విశ్వసనీయత లేదు. అసలు జనాలు ఎవరు నమ్మరు కూడా. ఎందుకంటే మీరు కానీ ఇంతకుముందు ఇప్పుడు ఏ కారణాలైతే ధర్నా చేస్తున్నారో ఆ కారణాలన్నిటికీ మీరు చాలా బాధ్యత వహించాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఏ కారణం పెట్టి అయితే ధర్నా చేస్తున్నారో ఆ కారణాలన్నిటికీ కూడా మూల కారణం మీరే. ఇంకా ఎందుకు మీ కుటుంబమే తీసుకున్నట్లయితే 2019 ఎలక్షన్కు ముందు వైఎస్ వివేకానంద రెడ్డిని చంపివేయడం జరిగింది. అప్పుడు ఇది తెలుగుదేశం పార్టీ కుట్ర, తెలుగుదేశం పార్టీ హత్య అని చెప్పి నారాసుర రక్త చరిత్రని పెద్ద పెద్ద అక్షరాలతో సాక్షి పేపర్లో రాసిచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. సిబిఐ ఆంధ్రప్రదేశ్ పోలీసులతో నాకు నమ్మకం లేదు, సిబిఐ ఎంక్వైరీకి కావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆ రోజు లెటర్ రాయటం జరిగింది, కోర్టులో వేయటం కూడా జరిగింది. కానీ 2019 ఎలక్షన్ తర్వాత మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత పాపం మీ చెల్లెళ్ళు అన్న ముఖ్యమంత్రి అయ్యాడు, ఇంక ఇబ్బంది లేదు, మా నాన్న హత్య కేసు త్వరగా తేలిపోతుంది, దోషులు ఎవరు తేలిపోతారు, వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు ఎంతో ఆనందపడ్డారు. చూశారు సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ దాంట్లో పురోగతి లేదు. అప్పుడు ఎస్పీగా ఉన్నటువంటి మహంతి గారు చాలా స్పీడ్గా దాని గురించి ఎంక్వైరీ చేస్తూ అసలు వాస్తవంగా ఎలా జరిగిందో కనిపెట్టడం జరిగింది. ఇప్పుడు వెంటనే జగన్మోహన్ రెడ్డి అప్రమత్తై, అమ్మ ఈ ఎస్పీ గారు ఉంటే ఇంకేముంది, మన భవిష్యత్ అంతా బయట పెట్టేస్తారు, ఈ హత్య జరగడానికి అసలైన కారకులు ఎవరో బయటకు వస్తుందనే ఉద్దేశంతో వెంటనే ఎస్పీని మార్చడం జరిగింది. వెంటనే ఎస్పీని మార్పించి ఒక సపరేట్గా ఒక సిట్ వేయడం జరిగింది. దాన్ని వైసీపీ సిట్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఆ సిట్లో ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చెప్తే అలా నడుచుకుంటారు. ఈ విధంగా వైఎస్ వివేకానంద రెడ్డి యొక్క కేసు పురోగతిని అట్టకెక్కించి దాని వెనకున్న నిందితులు ఎవరో తెలియజేయకుండా నానుస్తూ ఉన్నారు. తదనంతర పరిణామాలలో సునీత గారు అది గ్రహించుకొని, అంటే సునీత గారు జరిగిన తర్వాత జరిగిన పరిణామాలలో వైఎస్ సునీత గారు ఈ హత్య జరగడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాత్ర ఉంది, వైఎస్ భారతి పాత్ర ఉంది, వైఎస్ అవినాష్ రెడ్డి పాత్ర ఉందని గ్రహించుకొని, దీని మీద మా అన్న ముఖ్యమంత్రిగా ఉంటే నాకు న్యాయం జరగదు, సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి సిబిఐ ఎంక్వైరీ కోసం కోర్టులో వేయడం జరిగింది. తదనంతర పరిణామాలలో సిబిఐకి ఆదేశించడం జరిగింది. కానీ ఎలక్షన్కు ముందు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ కావాలని కోర్టులో వేసిన పిటిషన్ని ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. లేదు, రాష్ట్రమే మేమే బ్రహ్మాండంగా చేస్తాము, నిందితులను తొందరగా కనిపెడతాము, నిందితులు శిక్షిస్తాము, దీనికి సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు, మాకంటే గొప్ప సిబిఐ అని చెప్పి సిబిఐ ఎంక్వైరీ వద్దని చెప్పి పిటిషన్ రిటర్న్ తీసుకోవడం జరిగింది. కానీ వైఎస్ సునీత గారు పోరాడి దాని మీద సిబిఐ ఎంక్వైరీ తెచ్చుకోవడం జరిగింది. తర్వాత సిబిఐ ఎంక్వైరీలో ఎవరు ఈ హత్య చేశారు, ఈ హత్యకు కారణం ఎవరు అని పూర్తిగా గూగుల్ టేక్అవుట్తో సహా ఎంక్వైరీ చేసి తేల్చడం జరిగింది. కొంతమంది నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధాన నిందితుల్లో ఒక అయినటువంటి దస్తగిరి అప్రూవర్గా మారి అసలు జరిగిన విషయం అంతా చెప్పేయడం జరిగింది. ఇదంతా తాడేపల్లి కుట్ర అని చెప్పడం కూడా జరిగింది. ఈ విధంగా మీ బాబాయ్ హత్యకు కారణమైనటువంటి పరోక్షంగా కారణమైనటువంటి మీరు
ఎక్కడో వినుకొండలో వాళ్ళ వ్యక్తిగత కక్షల వల్ల ప్రతి ఒక్కరూ ఏదో ఒక పార్టీలో ఉంటారు. అంటే రౌడీగా తిరిగే వాళ్ళు కూడా నాకు పోలీసులు సపోర్ట్ కావాలని అధికార పార్టీలో చేరే రోజులు ఇప్పుడు. అంటే తప్పులు చేసిన వాళ్ళందరూ కూడా ఏదైతే అధికార పార్టీ ఉంటుందో దాంట్లో చేద్దామని అనుకుంటారు, కొంతమంది చేరుతూ ఉంటారు కూడా. కానీ అక్కడ అధికారంలో ఉన్న నాయకులు వీళ్ళు తప్పు చేశారా, వీళ్ళు తప్పు చేయలేదా అన్ని భూతత్వంతో గ్రహించుకోలేరు కదా. ఎంతోమంది వస్తూ ఉంటారు, పార్టీలో పోతూ ఉంటారు, ఎన్ని సహజం రాజకీయాలలో. వాళ్ళ ఏదో వ్యక్తిగత కక్షల వల్ల వాళ్ళిద్దరు కూడా రౌడీ షీటర్లుగా ఎదగటానికి కారణమైనటువంటి మీ పార్టీ, వాళ్ళకి గురువుగా ఉన్నటువంటి ముఠా నాయకుని పెంచి పోషించినటువంటి అక్కడ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు, వీళ్ళందరూ ఆ హత్యకి పరోక్ష కారణాలు. ఈ విధంగా జరగటం వల్ల వాళ్ళిద్దరూ ఏదో వ్యక్తిగత విభేదాలు వచ్చి విభేదాలతో విడిపోయి ఒకరు తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంగా రావడంతో ఎవరైతే తెలుగుదేశం పార్టీలో చేరాడో జానీ అనే అతను వైసీపీలో ఉన్నటువంటి రషీద్ అనే వ్యక్తిని చనిపివేయడం జరిగింది. ఎందుకంటే ఆధిపత్య పోరు అనేది రౌడీలుగా చలామణయ్యే వాళ్ళు సహజంగా ఉంటుంది. కాబట్టి ఇది ఆ హత్యని వ్యక్తిగత కారణంగానే పరిగణించాలి, కానీ పార్టీలకి సంబంధం లేనటువంటి హత్య. దానికోసం మీరు ఢిల్లీ పోయి అక్కడ ధర్నా చేయాలని చూస్తున్నారు. ఇన్ని రోజులు రాష్ట్రంలో మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాచర్లలో చంద్రయ్యని గొంతు కోసి చంపారు, ట్రాక్టర్తో తొక్కించి ఎంతోమందిని చంపారు. ఈ విధంగా ఎంతోమంది చనిపోవటానికి, ఎంతోమంది హత్య కాబడటానికి కారణమైనటువంటి మీరు అన్ని రోజులు మీ ఎమ్మెల్యేలని, మీ ఎంపీల్ని, మీ పార్టీ వాళ్ళని కంట్రోల్ చేయకుండా ఇప్పుడు మీరు ఏదో వ్యక్తిగత కారణం చేత హత్య గావించబడిన వాళ్ళకి మీరు ఢిల్లీలో పోయి ధర్నా చేస్తారంట. చాలా హాస్యాస్పదంగా ఉంది ఇది. ఈ 5 సంవత్సరాల పాటు రాష్ట్రం కోసం, ప్రత్యేక హోదా కోసం ధర్నా చేయలేదు. వివేకానందారెడ్డి హత్య కేసులో నిందితులను త్వరగా తేల్చాలని హత్య చేయలేదు. మీ చెల్లెలకే మీరు న్యాయం చేయలేని వాళ్ళు మీరు రాష్ట్రం కోసం ఏమి న్యాయం చేయగలుగుతారు? అసలు మీరు ఎప్పుడన్నా రాష్ట్రం కోసం ఆలోచించారా? రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం మీరు ఎప్పుడైనా మీడియా పాయింట్లో మాట్లాడారా? విలేకరుల సమక్షంలో మాట్లాడారా? మీరు మాకు ముఖ్యమంత్రి అయ్యారు. అసలు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరైనా కూడా ముఖ్యమంత్రి అనేక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడి వాళ్ళ ఉద్దేశాలను ప్రజలకు తెలియజేస్తారు. వాళ్ళ ఉద్దేశాలని, నేను రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నాను, నా ఉద్దేశాలు ఇవి, నేను రాష్ట్రాన్ని ఈ విధంగా అభివృద్ధి చేస్తానని చెప్పి వాళ్ళు ఒక ప్రణాళిక ప్రకారం. ఎందుకంటే అధికార నాయకులకి ప్రజలకి మధ్య ఉండేది మీడియానే మీడియేటర్గా ఉండేది. ఏదైనా ప్రజలు మీడియా ద్వారానే తెలుసుకోగలుగుతారు ప్రభుత్వ విధి విధానాలు. అది మీరు చేయకుండా అసలు మీరు ఎప్పుడైనా విలేకరులతో మాట్లాడారా? అసలు మీరు ఏ సబ్జెక్టు గురించి అయినా మీరు ఒక సబ్జెక్టు గురించి ఎప్పుడైనా అసెంబ్లీలో మాట్లాడారా? రాష్ట్రం స్థితిగతుల మీద మాట్లాడారా? నేనైతే చూడాల. మీ సమయం అంతా మీ అసెంబ్లీలో మాట్లాడిన మాటలంతా రాష్ట్రాన్ని ఎలా చెడగొట్టడానికి, రాష్ట్రాన్ని ఎలా విడగొట్టడానికి, చంద్రబాబు నాయుడిని నాశనం చేయడానికి, చంద్రబాబు నాయుడు యొక్క సామాజిక వర్గాన్ని వ్యాపారాలు దెబ్బతీయటానికి, వాళ్ళని విమర్శించడానికి మాత్రమే మీ సమయాన్నంతా వెచ్చించారు. ఇప్పటికైనా మీరు చేసిన నష్టం చాలు. మీరు చేసిన నష్టాన్ని ప్రజలు గ్రహించుకొని మీకు తగిన బుద్ధి చెప్పారు. ఇక మీదటైనా మీరు చేసిన తప్పుల్ని మీరే ఆత్మవిమర్శ చేసుకొని మీరైనా ఇప్పటికైనా మారితే మంచిది. మీకు బాగుంటుంది, అందరికీ బాగుంటుంది. ఎందుకంటే మీరు ఈ 5 సంవత్సరాల పాటు మీ వ్యవహారాన్ని, మీ యాక్టివిటీని చూసిన వాళ్ళు ఎవరు కూడా మీకు మళ్ళీ తిరిగి ఓటేయడానికి సన్నిద్ధంగా ఉండరు. మీరు ఇంకా రాజకీయాల్లో మనుగడ సాగించలేరు. మీ చెల్లెల్ని మీరే న్యాయం చేయలేకపోయారు. ఒక చెల్లెళ్ళకు ఉంటే మీ కనీసం ఒక చెల్లెలేమో కాంగ్రెస్ అధ్యక్షురాలై ఇప్పుడు కాంగ్రెస్ తరఫున అంటే మీ 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 నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పద్ధతులను ఫాలో అవుతూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఈరోజు ఆమె చేసిన తప్పులను గ్రహించుకొని మీ ద్వారా ఎంత నష్టం జరిగిందో గ్రహించుకొని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది.
ఆమెకి మీరు న్యాయం చేయలేకపోయారు. మీ బాబాయ్ హత్య గావించబడి ఆ నిందితులకు శిక్ష పడకుండా మీ బాబాయ్ కూతురికి వైఎస్ సునీత గారికి న్యాయం చేయలేకపోయారు. మీరు ఇంకా రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారు, ఏమి బాగుపరుస్తారు? మీరైతే చేయలేరు. ఆల్రెడీ అది ప్రూఫ్ అయింది. మీ వల్ల రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం లేదనేది ఆల్రెడీ ప్రూఫ్ అయింది. కాబట్టి మీరేదో చేస్తారని ఆశించిన వాళ్ళు అవివేకులుగా చెప్పుకోవచ్చు. నమస్కారాలు.